మోషే, అహరోను, మిరియాములు. వీరిలో మోషే చాలా సాత్వికుడు అన్నట్లుగా దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. అంతేకాకుండా దేవుని ఇంటిలో నమ్మకమైన వ్యక్తి మోషే అని దేవుడే మాట్లాడుతున్నాడు. అందరూ ప్రవక్తలు ఉండొచ్చు, భక్తిపరులు ఉండొచ్చు, కానీ వారితో మాట్లాడడం వేరు, నా యొక్క సేవకుడైన మోషేతో మాట్లాడడం వేరు. ఆయనతో మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది. మిగతా ప్రవక్తలతో, మిగతా భక్తులతో మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి. వారికైతే నేను దర్శనమిచ్చి కలలో మాట్లాడతాను, కానీ నా యొక్క సేవకుడైన మోషేతో మాత్రం గూఢభావంతో కాదు మాట్లాడేది, ముఖాముఖిగా దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో నేను మాట్లాడతాను అని పరిశుద్ధమైన దేవుడు మాట్లాడుతున్నాడు. మోషేకున్న భక్తి వేరు, మిరియాం అహరోనులకు ఉన్న భక్తి వేరు. మోషేలో ఉన్న భక్తి అహరోనులో, మిరియాములో లేదు. వీరు కూడా ప్రవక్తలుగా ఉన్నారు, కానీ వీరి జీవితంలో ఉన్న భక్తి మోషేకున్న భక్తి లేదు. మోషే 2 సార్లు 40 రోజులు అన్నపానాలు మానేసి దేవుని పర్వతానికి వెళ్ళి దేవుని యొక్క మాటలు పొందుకుని వచ్చేసాడు. అలాంటి బలమైన విశ్వాసం కలిగిన వ్యక్తి దేవుని దర్శనం పొందుకొని ఆయన ముఖదర్శనం చేసుకుని వస్తున్న మోషే జీవితాన్ని చూసినట్లయితే, ఆయన పర్వతం దిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ కూడా మోషే ముఖమును చూడలేకపోయారు. మోషేలో ఉన్న తేజస్సు, మోషేలో ఉన్న ముఖకాంతిని వారు చూడలేక, అందరూ కూడా చూడలేక, అయ్యా మేము నీ ముఖము చూడలేకపోతున్నాం, మీరు ముఖానికి ముసుగు వేసుకోండి అని చెప్పగానే మోషే ముసుగు వేసుకున్నాడు. అప్పుడు వారు మోషే వైపు తిరిగి మాట్లాడగలిగారు. నా ప్రేమన సహోదరులారా, అలాంటి బలమైన విశ్వాసంలో మోషే ఉన్నాడు. కానీ మిరియాముకి, అహరోనులకు అలాంటి బలమైన విశ్వాసం లేదు. వీరు ఒక విధంగా చూస్తే ప్రజలు చెప్పినట్టు వింటారు, కానీ వీళ్ళు చెప్పినట్టు ప్రజలు వినరు. నా ప్రియ సహోదరులారా, దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డలు, దేవుని సేవకులు, వాళ్ళు చెప్తే ప్రజలు వినాలి. ప్రజలు ఏదో సలహాలు ఇస్తూ ఉంటారు, వారి సలహాలు పాటించరు.